ఏడడుగుల బంధం పాట 30 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి బరువు బాధ్యత ఆమె గుండెల్లో ఉంటాయి. పైకి గడుసుగా కనిపించిన లోపల అమృతమే దాగిన దుర్గమ్మ గారి మనసు ఆ దుర్గమ్మకే తెలుసు. రవివర్మ ధరణి ఇద్దరు గాంధీ హాల్కి వెళ్ళారు. కొండపై నుండి విజయవాడ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. కృష్ణమ్మ పరవళ్ళు సూర్యభగవానుని బంగారు కిరణాలు పడి మెరుస్తూ ఉన్నాయి అంటూ బైనాక్యులర్స్లో చూస్తున్న ధరణి నవ్వింది. ఇప్పటికిప్పుడు సూర్యుడి మీద భూమి మీద ఒక కవిత చెప్పాలంటే ఏం చెప్తావు ధరణి నువ్వు అంటూ నవ్వాడు రవివర్మ. చల్లటి గాలికి మనసు ప్రశాంతంగా ఉంది. మృదువైన పవనము మధురంగా తాకి వెళుతోంది. కొత్త జంటను చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. సాయంత్రం ఇద్దరే ప్రకృతి ఆరాధకులు. ధరణి నవ్వుతూ, కనిపించే దేవుడు రవికాంతుడు, నాకు దేవుడు ఈ రవివర్మ. రవికాంతుని కిరణాలకు ధరణి దగదగా మెరిసినట్లు ఈ రవివర్మ గారి పక్కనున్న ఈ ధరణి జీవితం పచ్చగా మెరుస్తుంది. ఎప్పుడు రవికిరణాలు ఎప్పుడు ఆ ధరణిపైనే ఉంటాయి. ఈ రవివర్మ గారి చూపులు ఈ ధరణిపైన ఆ రవికిరణాలు తగిలి ధరణిలోని పచ్చని వృక్షజాతి పుష్పించి ఫలిస్తుంది. ఈ రవివర్మ ప్రేమను కిరణాలతో వికసించు ఈ ధరణి గర్భాన వంశోద్ధారకులు అంటూ పక్కపక్క నవ్వేసింది ధరణి. నీకు కవిత్వాలు కూడా వచ్చా అంటూ నవ్వాడు రవివర్మ. ఆఖరిగా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి, అతి తొందరలో అవి నిజాలు చేయాలి అన్నాడు రవివర్మ నవ్వుతూ ఆనందంగా. ఆ దుర్గమ్మ తల్లి దీవెన కావాలి అంటూ నవ్వేసింది ధరణి. మీ నానమ్మ దుర్గమ్మ దీవెన ఉందిగా, ఆ బెజవాడ కనకదుర్గమ్మ దీవెన కూడా ఉంది. మనకి అతి తొందరలో ఆ దీవెనలు ఫలించి పాపాయిగా మారి మన జీవితంలోకి వస్తుంది అంటూ నవ్వేశాడు రవివర్మ. ధరణి సిగ్గుతో తల వంచుకొని నవ్వేసింది. మీరు ఏమీ అనుకోనంటే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతాను మీతో అన్నది ధరణి. తప్పకుండా మాట్లాడు ధరణి, తప్పేమీ లేదు అన్నారు నవ్వుతూ రవివర్మ గారు. ఆకాశంలో పక్షులు గుంపులు అందంగా ఒకే వరుసలో వెళుతూ ఉన్నాయి. కొండపైన ఉన్న ఒక చెట్టు పైన 2 చిలుకలు ఏవేవో గుసగుసలాడుతున్నాయి. ఆ దృశ్యాలు ఫోటోలు తీస్తూ ధరణి ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూస్తున్నాడు రవివర్మ. రాజశేఖర నిలయం కలకలలాడుతోంది. గీతికను చక్కగా అలంకరిస్తున్నారు. గీతిక మనసులో చాలా చిరాకుగా ఉంది, తెలియని కోపంగా ఉంది. కానీ పైకి మాత్రం నవ్వుతుంది. ఎందుకంటే దుర్గమ్మ గారు అక్కడే కూర్చున్నారు. కుర్చీ వేసుకొని హడావిడిగా ఉన్నారు అందరూ. లాయర్ విశ్వనాథ్ వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. లాయర్ విశ్వనాథ్ గారి కుటుంబం మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. విశ్వనాథ్ గారి భార్య అంబిక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు. పెద్దబ్బాయి పెద్ద కోడలు అమెరికాలో డాక్టర్స్. చిన్నబ్బాయి దేవనాథ్ సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంటున్నాడు. లక్షల్లో జీతం. గులాబీ గోల్డ్ కలర్ వర్క్ సారీ కట్టారు గీతికకు. గోల్డ్ కలర్ డిజైనింగ్ బ్లౌజ్, గోల్డ్ నగలే పెట్టారు అన్నీ. హెయిర్ స్టైల్ చాలా స్టైల్గా వేసింది శ్రావణి. గోల్డ్ చైన్ పెట్టింది జడకు. అబ్బో అక్క ఎంత అందంగా ఉన్నావే అంటూ సంతోషపడిపోయింది శ్రావణి. ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడకు శ్రావణి, నాకు చిరాగ్గా ఉంది అన్నది గీతిక. ఎందుకే పెళ్ళి అంటేనే చిరాకు నీకు అన్నది శ్రావణి. గీతికని చూసి మురిసిపోయారు దుర్గమ్మ గారు. నిజంగా కొట్టొచ్చిన అందం గీతికది. మనవరాళ్ళు ముగ్గురే, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. ఒక్కొక్కరికి అసలు పోలికలు ఉండవు. ఎవరి అందం వారిదే అని మురిసిపోతున్నారు. పెళ్లి వాళ్ళు వచ్చారు అనేసరికి దుర్గమ్మ గారు కిందకి వెళ్ళారు. చాలా పద్ధతిగా హుందాగా వచ్చారు. చాలా సోషల్గా మాట్లాడుతున్నారు. లాయర్ విశ్వనాథం గారు అంటే మంచి పేరు నగరంలో. ఆయన దగ్గరకు వెళ్ళిన కేసు ఓడిపోవడం అన్నది చరిత్రలో లేదు. వారి భార్య అంబిక లెక్చరర్గా లక్షల్లో సంపాదిస్తుంది. బాగా కలిగిన కుటుంబం అనే చెప్పాలి. అబ్బాయి వైపు చూశారు దుర్గమ్మ గారు. గీతికకు చక్కగా సరిపోతాడు, చాలా బాగున్నాడు.
హైటు దర్పంగా ఉన్నాడు అని మురుసుకున్నారు దుర్గమ్మ గారు. అందరి నమస్కారాలు ప్రతి నమస్కారాలు అయిపోయాయి. ఉదయకుశలోపరి పలకరింపులు అయిపోయాయి. శ్రావణి పెళ్లి వాళ్లకు మంచినీళ్ళు ఇచ్చింది. దేవనాథ్ని చూసింది. పైకి వెళ్ళింది. లోపల గదిలో ఉన్న గీతికకు చెప్పింది, పెళ్లి కొడుకు సూపర్ అక్క, నువ్వు అదృష్టవంతురాలివి అని నానమ్మ పొగుడుతూ ఉన్నది అన్నది శ్రావణి. ఎందుకు అన్నది చిరాగ్గా గీతిక. శ్రీనివాసరావు గారు, ఆనందరావు గారు, దుర్గమ్మ, రాజా అందరూ కింద కూర్చొని ఉన్నారు. పెళ్లి వాళ్ళతో పాటు దేవిక గారు స్వీట్స్ పెట్టారు. పెళ్లిళ్ళ పేరయ్యే కతికితే అతకదు అంటారు అన్నాడు. అవన్నీ ఎందుకండి, అలాంటి మూఢనమ్మకాలు మాకేమీ లేవు. జాతకాలు అలాంటివి కూడా మాకు పెద్ద పట్టింపు ఉండదు అన్నారు విశ్వనాథ్ గారు నవ్వుతూ. అవును, అబ్బాయికి అమ్మాయికి అబ్బాయి నచ్చితే చాలు అంటూ నవ్వారు అంబిక గారు. తమ్ముడిని పరిచయం చేశారు శ్రీనివాసరావు గారు. అవును, మరి మీ భార్య పిల్లలు అంటూ అడిగారు విశ్వనాథ్ గారు. వాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు అన్నారు శ్రీనివాసరావు గారు. దుర్గమ్మ గారు తలదించుకున్నారు. పెద్దమ్మాయి అంటూ ఉన్న ఆనందరావు గారి మాటకు ఆ రవివర్మ గారికి ఇచ్చారంటగా తెలిసింది. పెళ్ళి కూడా చాలా బాగా చేశారు. పెళ్ళికి రాలేకపోయాను. ఆ టైంలో మా పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళాము. అమెరికా అని చెప్పారు విశ్వనాథ్ గారు. మూడో అమ్మాయి శ్రావణి, తర్వాత రాజా అంటూ ఇద్దరిని పరిచయం చేశారు శ్రీనివాసరావు గారు. నలుగురు ఉన్నారా మీకు సంతతి అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు. దుర్గమ్మ గారు నవ్వుతూ, అంతా నా వల్లే బాబు అన్నారు. ఓహో, ఆఖరిగా అబ్బాయి పుట్టాడు అంటే అబ్బాయి కోసం అన్నమాట అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు. చాలా తెలివిగా, ఆహ్లాదంగా, ఆనందంగా కలిసిపోయి మాట్లాడుతున్నారు. అందరూ బాగున్నారు. ఇక గీతిక నచ్చడమే తరువాయి అనుకున్నారు దేవిక గారు. అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు పంతులు గారు. మెట్లు దిగి వస్తుంది గీతిక. తల పైకెత్తి చూశాడు దేవనాథ్. చాలా అందంగా ఉంది అని చూడగానే అనిపించింది దేవనాథ్కి. ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఇష్టం ఉండదు దేవాకి. సాంప్రదాయాన్ని గౌరవిస్తాడు. పెద్దల మాట జవదాటుడు. మొట్టమొదటిగా ఇప్పుడే వచ్చాడు పెళ్లి చూపులకు కూడా. చూడగానే గీతిక బాగా నచ్చింది దేవాకి. అమ్మాయిని చూడగానే అంబిక గారికి బాగా నచ్చింది. పెద్ద కోడలు కూడా మంచి రంగు, అందంగా ఉంటుంది. అంతకు మించి అందంగా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంది. ఆనంద్ గారు అలా కాసేపు గీతికను ముచ్చటగా చూశారు. గీతికే వచ్చి అక్కడ నిలబడితే కూర్చోమని చెప్పారు దుర్గమ్మ గారు. దేవా అని అడిగాడు పేరు. అన్నీ ఏదో నామమాత్రంగా చెప్పినట్లు చెప్పి తలదించుకుంది గీతిక. మీరు నా వైపు చూడండి, చూడకపోతే తెలియదు కదా. నేను పెద్దల మాట జవదాటను, కానీ నా కళ్ళతో నేను చూడాలి అనుకుంటాను. చూశాను, మీరు నాకు నచ్చారు, ఓకే, కానీ నేను మీకు నచ్చానా లేదా అన్నది తెలియాలి కదా అనే చక్కగా సోషల్గా చెప్పేశాడు దేవ అలా మాట్లాడేసరికి అందరికీ ముచ్చటగా అనిపించింది. ఇంటికెళ్ళి చెబుతాము, తర్వాత చెప్తాం. అలాంటి మాటలు మాకు నచ్చవు. మీ కుటుంబంలో అమ్మాయి అంటే ఎంత పద్ధతిగా ఉంటారో మాకు తెలుసు, కానీ చూడగానే మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. మాకు అయితే ఓకే, మీ సంగతులు మీరు మాట్లాడుకొని చెప్పండి. ఒకేసారి తాంబూలం మార్చుకుందాం అని చెప్పేశారు అంబిక గారు. ఇక కట్నాల గురించి అడగడం మాకు ఇష్టం లేదు. మీరు ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే అనేశారు విశ్వనాథ్ గారు నవ్వుతూ. అందరూ మంచిగా చక్కగా ఉన్నారు. అసలు ఏమాత్రం బాదంబరం లేని సంసారం అని రాజశేఖర్ నిలయంలో పెద్దలు అనుకున్నారు. గీతికకు చాలా చిరాగ్గా ఉంది. అందగత్తెను కాబట్టి తెగ నచ్చేశావు అన్నారు. కట్నాలు కూడా అక్కర్లేదు అని చెప్పేశారు. ఎక్కడ కాదంటామో అన్న భయంతో ఛీ, నా మనసుకు ఏదోలాగా ఉంది, వద్దు, ఒప్పుకోవద్దు అని చెబుతుంది నా మనసు. ఎందుకు, రేపు మధుని కలిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆ తర్వాత నా జీవితం నా ఇష్టం అనుకొని మెదలకుండా ఉండిపోయింది. కృష్ణయ్య, నాకు పెళ్లి కొడుకు మంచివాడు అనిపిస్తున్నాడు. వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. విశ్వనాథ్ గురించి కూడా చాలా మంచివారు అని చెప్పుకుంటారు. ఇటువంటి సంబంధం దొరకడం అక్క అదృష్టమే కదా కృష్ణయ్య. కానీ అక్క మనసు ఎలా ఉందో ఏమిటో అని బాధగా అనుకుంది శ్రావణి. గీతిక, నీకు మా అబ్బాయి నచ్చాడా అమ్మా అన్నారు అంబిక గారు నవ్వుతూ. ఒకసారి తల పైకెత్తి నీ ముఖం చూడాలని ఉంది, మాకు ఉత్సాహంగా ఉంది అన్నారు అంబిక గారు. మొదటి నుంచి ఎక్కువ మాట్లాడదు. మా 2 మనవరాలు మా పెద్దల ఇష్టమే, దాని ఇష్టం. సంబంధం నచ్చలేదు అని చెప్పడానికి కారణం ఏముంది అన్నారు
దుర్గమ్మ గారు నవ్వుతూ. అవును, అమ్మ చెప్పింది నిజమే అని అన్నారు శ్రీనివాసరావు గారు. గీతిక అలాగే చూస్తూ ఉంటే అరుదైన కళ్ళు, అందమైన కళ్ళు, ఎన్నో భావాలు గుప్పిస్తున్నాయి అనుకున్నాడు దేవనాథ్. చెప్పు గీతిక అన్నాడు చక్కగా నవ్వుతూ దేవ. నచ్చారు అన్నట్టు తల ఊపింది. అందరూ చెప్పేశాక నేనేం చెప్తాను, అయినా ఇంటికి వెళ్ళి 2 రోజులాగి మాట్లాడుతారు ఎవరైనా. ఇలా ముఖం ముందే నచ్చేశావు అని చెప్పి మొగమాట పెట్టి అవును అనేలాగా చేసుకుంటారా అను చిరాకు పడిపోయింది గీతిక. ఎప్పుడైతే గీతిక ఓకే చెప్పిందో దేవా మనసు ఆనందంతో పొంగిపోయింది. వెంటనే తాంబూలాలు మార్చేసుకున్నారు. కలిసొచ్చే కాలం వస్తే అన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి అని మురిసిపోయారు దుర్గమ్మ గారు. దేవనాథ్ తన చేతికి చిటికెన వేలుకు ఉన్న డైమండ్ ఉంగరం తీసి గీతిక రింగ్ ఫింగర్కి తొడిగాడు. చాలా ఆనందం కలిగింది అందరికీ. అసలు వచ్చిన వాళ్ళు ఎప్పటి నుండో బంధువులు అన్నట్లు కలిసిపోయారు. కాస్త వేడివేడిగా టీ కావాలమ్మా అంటూ శ్రావణిని అడిగారు విశ్వనాథ్ గారు. టీ పెట్టడంలో మా అమ్మ ఎక్స్పర్ట్ అంకుల్. సారీ మామయ్య గారు అంటూ నవ్వింది శ్రావణి ముచ్చటగా నవ్వడం, చలాకీగా తిరగడం, చక్కని మాటలు అందరికీ బాగా నచ్చేశాయి. ముచ్చటగా ఆడపిల్ల ఉంటే ఇంత ముద్దుగా ఉంటుంది ఇల్లు. మాకు ఆడపిల్ల లేని లోటు మా గీతిక తీరుస్తుంది అంటూ అంబిక గారు గీతికను చూసి మురిసిపోయారు. నేను కూడా తీరుస్తాను, మీ అమ్మాయిని అనుకోండి, నన్ను ఆడపడుచు కట్నం అడుగుదాము అందుకు అంటూ అల్లరిగా నవ్వేసింది శ్రావణి. అసలు ఎంత అల్లరి పిల్ల, నాకు నువ్వు బాగా నచ్చావు అమ్మ, ఇటు రామ్మ అంటూ విశ్వనాథ్ గారు తన పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు లాయర్ అయితే బాగుంటుంది, మాటలతో అల్లాడించేస్తున్నావు అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు. ఇంట్లో వాళ్ళందరినీ మాటలతో హడల్ కొట్టేస్తాను, డాక్టర్గా పేషెంట్లను హడల్ కొట్టనులే మామయ్య గారు అంటూ శ్రావణి నవ్వేసరికి అందరూ నవ్వేశారు. డాక్టర్ కోర్స్ చదువుతున్నావా అంటూ ప్రశ్నించాడు దేవ. అవునండి చిన్నబావగారు అని గీతిక వైపు ఒకసారి భయంగా చూసింది శ్రావణి. తప్పేముంది, అలాగే అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ. మీరు అలాగే అనండి, నాకు మరింత ధైర్యంగా ఉంటుంది అంటూ గీతిక వైపు చూశాడు దేవ. కనీసం తల పైకెత్తి చూడడం లేదు. ఎంత సిగ్గు, అమ్మాయిలు అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఒకరు గాలగల పారే కృష్ణమ్మలా ఉంటే మరొకరు నిశ్శబ్దంగా ఉండే సరస్సులా ఉంటారు అని మనసులో అనుకున్నాడు సంతోషంగా దేవనాథ్. దేవ మొదటిసారిగా చూసింది గీతికని అంటూ నవ్వారు అంబిక గారు. మా అక్క కూడా చూసింది దేవగారిని అని నవ్వింది శ్రావణి. టీ చాలా బాగున్నాయి అమ్మా అంటూ మెచ్చుకున్నారు విశ్వనాథ్ గారు. టీ ఇలా పెట్టమని నన్ను రోజు అడుగుతూ ఉంటారు, నాకు ఇంత బాగా కుదరదు అన్నారు అంబిక గారు టీ తాగుతూ నవ్వుతూ. మీరు లెక్చరర్గా మీ వర్క్ మీకు ఉంటుంది కదా, వంటలు నైపుణ్యం మాకు అలవాటయ్యింది, ఇంట్లోనే ఉంటాను కదా అంటూ నవ్వారు దేవిక గారు. ఇక బయలుదేరుతాము అన్నారు విశ్వనాథ్ గారు. భోజనం చేసి వెళ్ళండి, ఒకేసారి కుదుర్చుకున్నారు కదా సంబంధం అన్నారు పెళ్ళిళ్ళ పేరయ్య గారు. లేదు, నాకు కోర్టు దగ్గర పని ఉంది అన్నారు విశ్వనాథ్ గారు. చాలా సరదాగా మాట్లాడుతున్నారు అంకుల్, మీరు ఉండండి అన్నది శ్రావణి. మా అమ్మాయిని అన్నావుగా, నువ్వు కూడా మాతో వచ్చేయి అన్నారు విశ్వనాథ్ గారు నవ్వుతూ. లేదండి, ఆడపడుచు కట్నం భారీగా దుర్గమ్మ గారు ఇస్తానంటే అప్పుడు వస్తాను నేను మీతో అంటూ నానమ్మ వైపు చూస్తూ నవ్వేసింది శ్రావణి. ముచ్చటైన అమ్మాయి అంటూ శ్రావణి తల మీద నిమురుతూ నవ్వారు అంబిక గారు. గీతిక వైపు చూశాడు దేవ. వెళ్ళి గేటు దాకా ఏమీ కాదు అన్నారు దుర్గమ్మ గారు. తప్పనిసరిగా గీతిక గేటు దాకా వచ్చింది. అందరూ చూసి నవ్వుతుంటే నవ్వేసింది. పెళ్లి వాళ్ళు కారు వెళ్ళేదాకా అక్కడే నిలబడ్డారు రాజశేఖర నిలయంలోని వాళ్ళు. కారులో వెళుతున్న అంబిక చాలా ముచ్చటగా చెప్పారు. చాలామంది కుటుంబం, అమ్మాయి కూడా చాలా బాగుంది, మెతక మనిషిలాగా ఉంది, వెంటనే తాంబూలాలు మార్చుకోవడం మంచిదే అయింది అన్నారు అంబిక గారు. ఏరా, సంబంధం నేను చూడను, ముందే మీరు చూసిరండి, తర్వాత వెళ్దాం అన్నావు కదా, వెంటనే ఉంగరం కూడా తీసేశావు,
ఏంటి అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు. ఒక అమ్మాయి మనసు బాధ పెట్టడం ఎందుకు? ఒకవేళ నాకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలని రాను అన్నాను నాన్నగారు అన్నాడు దేవ. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకే ఉంగరం కూడా తొడిగాను అంటూ చెప్పాడు సిగ్గుగా. మంచిదయింది, ఏదో ఫ్రెండ్ పెళ్ళంటే ఇక్కడ దాకా వచ్చి ఉన్నాను, లేకుంటే మేమిద్దరం చూడడం మళ్ళీ తర్వాత నువ్వు చూడడం లేట్ అయిపోయేది. ఈలోపు ఎవరైనా చూసుకుంటే ఇంత మంచి కుటుంబాన్ని మిస్ అయిపోయేవాళ్ళం అన్నారు అంబిక గారు నవ్వుతూ. ఈతిక ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.